అరే హిమాంష్, అక్షయ్, తొందర దింపండి రా పూలు. అసలు ఇలా శుక్రవారం మస్తు మంది వస్తారు దర్శనానికి. తొందర పోయి తొందర రావాలి. తెంపండి రా, తొందర తెంపండి. తొందరమ్మా కావ్య, నువ్వు చుట్టూ ఉన్నామా? వామ్మో, అయినా ఇలా మీరు స్కూల్కి ఎందుకు పోలేదురా? హాలిడేనా? హాలిడే ఏందిరా? ఈ రోజు ఏమన్నా సండేనా? సండే కూడా కాదు. ఈ రోజు ఏమన్నా పండుగలు ఉన్నాయా? పండుగలు నీకు హాలిడే ఎందుకు ఇచ్చిరా? హాలిడే ఇచ్చిలాక హాలిడే మేమే తీసుకున్నాం. హాలిడే ఏంది, మీరు హాలిడే తీసుకున్నారా? ఎందుకురా, చదువు ఎక్కువైందారా? అబ్బో, చదువు గురించి నువ్వు చెప్పాలి, మేము వినాలి. పోరాడు గింత లేడుగానే ఎక్కువ మాట్లాడతాడు. అయినా నాకేం తీరా, నువ్వు స్కూల్ పోతే స్కూల్ పోకపోతేంది. ఫస్ట్ అయితే తెంపు, గుడికి పోదాం. అబ్బా లేట్ అవుతుంది, తొందర పోవాలి. అన్ని ఫోటోలు తీసుకున్నా, మేము తీసుకున్నా, సర్టిఫికేట్ తీసుకున్నా. అమ్మాయి అన్నీ వచ్చినాయి. మా వదినేది, వదినకి ఎప్పుడు పోదామంటే లేదు. అక్కడ పూలు దింపుతాను కదా, చెప్పిపోతా తొందర, లేట్ అవుతుంది. వదినే, అబ్బో, దొరగారు పొద్దున్నే లేచి ఎటో పోయేటట్టున్నాడు కదా, రెడీ టిక్ టాక్ గా. ఎట్లేదు వదినే, బయట కొంచెం పని ఉంది. అంటే గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయట, అప్లై చేసుకోవడానికి పోతానా. అబ్బో, జాబా? గవర్నమెంట్ జాబ్ కి నువ్వు అప్లై చేయడానికి పోతున్నావా? ఇన్ని రోజులకు నీకు యాదకి వచ్చిందా? నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేటట్టున్నావు, నేను చూసేటట్టున్నా. పో పో, పోయి అప్లై చేసి రాపో. అట్లా కాదు వదినే, అన్న ఇంట్లో లేడు, ఎటు వేయండు? అన్ననా? అన్న ఇంటికాడ ఉన్నాడు? లేడు, పొలం దగ్గర వేయండు. అభిషేక్ బండి ఎక్కుతలేడు కదా, బండి పట్టుకొని పొలం దగ్గర వేయండు. అయినా అన్న ఎందుకు నీకు? అంటే జాబ్ అప్లై చేసుకోవడానికి పైసలు కావాలి వదినే. అన్న ఉన్నాడేమో అడుగుదామని. ఏంది పైసలా? ఆహా, ఎవరి బర్త్డే ఉందో, ఎవరి పెళ్ళుందో, ఏడ తాగుతావు, ఏడ తిరుగుతావు. అయినా నువ్వు పైసలు అడుగుతానవంటే 2 రోజుల దాకా ఇంటికి రావు గాని. అయ్యో వదినే, అట్లేం లేదు. నేను పైసలు అడిగేది నిజంగానే జాబ్ అప్లై చేసుకోవడానికి. ఈ ఇన్ని రోజులు అంటే తెలిసి తిరగక మాకు దోసుగాలతో తిరిగినా చిల్లర చిల్లర వేసిన. ఇప్పుడు నాకంటూ బాధ్యత ఏంటో తెలిసింది వదినే. నేనంటూ ఒక పని చేయాలని నాకు అర్థమైంది. అందుకే నేను ఎట్లా చదువుకున్నా కదా, అందుకనే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుందామని అనుకుంటానా. ఇప్పుడు దానికోసమే పైసలు అడుగుతానా. నువ్వు అన్నట్టు తినడానికో తిరగడానికో కాదు వదినే. ఏమో అయ్యా, నువ్వు పైసలు అడుగుతాను కాబట్టి మేము పైసలు ఇస్తాం. కానీ నువ్వు తింటావా, తిరుగుతావా, జాబ్ అప్లై చేసుకుంటావా మాకేం తెలుసు? నువ్వు ఇన్ని రోజులు పైసలని వృధా చేసినావు కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తే అట్లనే వృధా చేస్తావుకోవచ్చు అని మేము వద్దంటాం. అయినా నాకెందుకు, మీ అన్న పైసలు మీ అన్న ఇష్టం. నీకు ఇత్తడా, మందికి ఇత్తడా, బాయిలు ఎత్తేసుకుంటాడు. అయినా మళ్ళీ నేనేమన్నా అంటే నోరున్నాడదని అందరు అంటారు, మళ్ళీ గయ్యాడదే అని కూడా అంటారు. అసలే నోట్లో నాలుకలేని దాన్ని. పో అయ్య పో, మీ అన్న బావి దగ్గర ఉన్నట్టున్నాడు, పోయి పైసలు అడుక్కొని జాబ్ అప్లై చేసుకుంటావో చేసుకోపో. నువ్వు ఇట్లా అనుకోలా తప్పేం లేదు వదినే. అయినా తప్పంత నాదే. నేనే కదా చిల్లరగా తిరిగినా, అన్న దగ్గర పైసలు తీసుకొని వృధా చేసిన. ఇప్పుడు నీ మారినా అని చెప్తే నువ్వు నమ్ముతావా? నువ్వే కాదు, ఊళ్ళో ఎవరికి చెప్పినా కూడా నమ్మరు. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతావు వదినే, నా మరిది మంచోడు, పని చేసుకుంటాడు, ఆయన బతుకుతాడని నలుగురితో గర్వంగా చెప్పుకునేలా నీ మారి చూపిస్తావు వదినే. అయినా నా పెళ్ళైన పని చూస్తానా? 2 రోజులు చదువు జాబ్ అని అంటాడు, 3వ రోజు మళ్ళీ దోసగాలతో బర్త్డేలు పెళ్ళిళ్ళు అని తాగుతాడు, తిరుగుతాడు. సరే గాని తెంపుతారా? పూలు తెంపండి తొందర. అవునా? మరి గా ఆంటీ వాళ్ళ చెట్టుకున్నాయి, పా అటు తెంపు తెంపండి. ఏమే సీను, పొలం ఏమైందిరా? దున్నంటే దున్నపోతే వరకు అది మొన్నడుస్తుంది, ఆ నీళ్లు ఎనికిపోవటే. ఇప్పుడు మొన్న వారం కొట్టేపటికే నాకు అది బడ్జెట్ అయింది. లేకపోతే ఈ వరకు పొలం ఎట్లుంటు నారు ముదిరిపోవటే. నేను అల్కుడు చేసి ఎన్ని రోజులు అవుతుంది, నీకు చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? అట్లా కదన్నా, పిల్లగాడు మొన్న నిమ్మగట్ట అలిగిపోయింది కదా, ఇక పిల్లగాడు అత్తడేమో అని చూసిన, అత్తలేడు. ఇక నేనే పిల్లగాడి దగ్గరికి పోతాన్నా, పోయి బుజ్జగిచ్చాయన పట్టుకత్తా. ఇక పట్టుకొచ్చిందంటే ఇక నీదే దున్నుడు, ఫస్ట్ మొత్తం నీదే దున్తా. ఇక నువ్వు టెన్షన్ పెట్టుకోకన్నా, దున్నే బాధ్యత నాది. అట్లా కాదురా సీను, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, నేను కాదంటలేను. నారు చిన్నగా ఉంటే ఇంకా 4 రోజులైనా ఆగుతా. కానీ నారు ముదురుతుంది కదా, రేపు నాకు లోపలికి పోయేందుకు మళ్ళీ తొవ్వ బంద్ అయితే నాకు ఎట్లా పరిస్థితి? నేను బీఆర్ వాళ్ళని మాట్లాడితే కైకిలోళ్ళు వేస్తా, మొన్న నాటేస్తాను కైకిలోళ్ళు వచ్చిరి, నువ్వు దున్నకపోతివి. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? పైసలన్నీ వేస్ట్ కాబట్టి నన్ను కూడా అర్థం చేసుకోవద్దా? ఒక్కసారి చూడు శంకర్ అన్న, ఎడి చేసి నైట్ వరకు దున్నిస్తా, లేదంటవా రేపు పొద్దున్న రెడీ చేసి పెడతాను ఈ పొలాన్ని. ఒక్కసారి చూడు. సరే, నీ మాట మీదకెళ్ళి అటు ఒక్కరోజు ఆగుతా. రేపటి వరకు కనుక నువ్వు దున్నలేదనుకో, ఇక నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా.
అభిగాన్ని తీసుకురావాలి, బతిలాడైనా మంచిది. అభిగాన్ని తీసుకురావాలి, రైతుల పొలాలు దున్నియాలి, లేకపోతే రైతులు గరానికి వచ్చేటట్టున్నారు. ఇది చేసి తీసుకురావాలని. నాకు ప్రొద్దున్నే మా బావ రమ్మన్నాడు. ఇంత అర్జెంట్ ఏం వర్క్ ఉందని రమ్మన్నాడు. మా వదిన ఎప్పుడు గింతే, మంచి చెప్పినా గట్టినా అంటే చెడు చెప్పినా గట్టినా. తిట్టుడే కావాలి, ఎట్లా చేసినాడు తిట్టుడు. ఇది ఉందా ఇంట్లో? బయటికి వస్తుంది కదా, ఇంకేంది ఇటే వస్తుంది కాబట్టి ఇట్లకెళ్ళి ఇటే పట్టుకొని పోతా. స్వాతి, అగో నన్ను తొందర రమ్మని మా బావ మా ఇంటికి వస్తుండేంటి? మా ఇంటికి ఎప్పుడు లేని వస్తున్నాడంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఏమైంది బావా గిట్లా వచ్చినావు? ఏం లేదు స్వాతి, నీకు పొద్దుగా ఫోన్లో చెప్పినా కదా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని, అందుకే అది మాట్లాడదామని వచ్చిన. అగో దాని గురించనే నేనే మీ ఇంటికి వస్తున్నా. సరే ఇక నువ్వే మా ఇంటికి వచ్చినావు కదా, దగ్గర కూర్చోండి మాట్లాడదాం. సరే స్వాతి. చెప్పు బావా, అదేదో ఇంపార్టెంట్ విషయం. ఏం లేదు స్వాతి, నేను నీతో మాట్లాడిన తర్వాత మా ఇంటికి అయిన తర్వాత మా వదిన ఎటు పడతాంటే మాట్లాడినది. ఆ మాటలేని నాకు అసలు మనసులో పట్టలేదు తెలుసా. నైట్ నిద్ర కూడా పట్టలే. బాగా ఆలోచించిన, ఎట్లా చేసి నేను మాట్లాడాలని అనుకున్నా. అందుకే నీతో మాట్లాడదామని పొద్దున్న నీకు ఫోన్ చేసిన, రమ్మని చెప్పిన. నీ ఎంత చూసినా నువ్వు రాలే. నేను రెడీ అయినా బయటకు పోయేది ఉండే, ఎంతసేపు చూసినా నువ్వు రాలే. అందుకే నీకోసం నేనే మీ ఇంటికి వస్తున్నా. అసలు ఏముంది బావా అంత ఇంపార్టెంట్? నువ్వు అంతగానో ఫీల్ అయినావంటే నేను మా అక్క ఏమన్నది? ఏమన్నది ఎట్టింది చెప్పు. ఏం జరిగిందో ఏమన్నదో నువ్వు క్లారిటీగా చెప్పు బావా. ఏం చెప్పాలి స్వాతి, నీకు తెలియదా? మా వదిన గురించి నీకు అంతా తెలుసు కదా. ఊరికే నన్ను ఏదో ఒక మాట అనుకుంటూనే ఉంటుంది. ఇంకా నేను ఎక్కడ దొరుకుతా, ఎక్కడ నన్ను మాట అనాలని ఆలోచించుకుంటూనే ఉంటుంది. నిన్న నేను పోయేసరికి తినే టైం అయింది. కుక్క పేరు పెట్టుకొని నన్ను ఎటుపడితే మాటలు అన్నది. ఆ మాటలు నేను చెప్పలేను కానీ అవి నేను తీసుకోలేకపోయినా. అందుకే స్వాతి, నీ ఒక్కడే ఫిక్స్ అయినా ఎట్లా చేసి నేను మారాలని చెప్పి. ఏంది నువ్వు మారదాం అనుకుంటున్నావా? అంటే ఇన్ని రోజులు బీద అయినావు, ఇప్పుడు పోయింది అవుతావా? అంటే ఇన్ని రోజులు దోస్తులతో తాగడానికి పోయినప్పుడు ఒక రోజు 2 రోజులు పోయేవాడు బాబా, ఇప్పుడు వారం మొత్తం పోతావా? ఇక నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నాతో మంచిగా మాట్లాడేటోడు, ఇప్పుడు అస్సలకే మాట్లాడవా? అరే పిసదాను అనే, నేను గవర్న అన్నాడా? ఇప్పుడు నేను మారదాం అనుకున్నది వేరే విషయంలే. వేరే విషయమా? అయినా నువ్వు మారడానికి వేరే విషయం ఏముంది బాబా? స్వాతి, ఇన్ని రోజులు మా దోస్తుగాళ్ళతో తిరిగినా, తిన్నా, తాగినా, బాధ్యత లేకుండా పెరిగినా, చిల్లర తిరుగుడు తిరిగినా, అవన్నీ నాకు సరదా కోసం చేసిండే. ఇప్పుడు నేను మారదాం అనుకుంటానా. అందరి లెక్క నేను కూడా ఒక పని చేసుకోవాలి, నేను కూడా సంపాదించుకోవాలి, సమాజంలో నాకు కూడా మంచి పేరు రావాలని నాకు నిన్న నైట్ అర్థమైంది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో పడ్డాయట, మీషో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేసుకుందామని పోతానా. దానికోసమే ఇప్పుడు నేను తీసుకోదామని మీ ఇంటికి వచ్చిన. ఏంది నువ్వు గవర్నమెంట్ జాబ్ రాస్తావా? నువ్వు అసలు ఇది నిజం అక్కలనా? పిసదానా, నిజమేనే. ఏమో బాబా, నాకు అసలు నమ్మాలనిపిస్తలేదు. ఇక నువ్వు గిట్లా అంటున్నావు అంటే నాకు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి బాబా. నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు నాతో బయటకు తీసుకెళ్ళినా ఏం చేసినా నాకు అంత ఆనందం అనిపించలేదు బాబా. నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రాస్తా అంటున్నావు, నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది బాబా. ఇక నీతో మీ సేవకేంది ఆనందమైనా ఇది బట్టి ఇస్తా. బాగా నేనేం చేసుకుంటా కానీ ఇక మీ సేవలకు వచ్చి ఇంకా అప్లై చేద్దాం దాయే. సరే బాబు పోదాం బా. దున్నుడే కట్ట ఉన్నట్టున్నది, ఇక నాది నేను దున్నుకుండే కట్ట ఉన్నట్టున్నది. ఈ అభిగాడు ఎట్లా దున్నిండో ఏమో, కాలు చేతులు ఉంటానే. రవలి కొన్ని నీళ్ళు లేవే. సరే అట్లే కొన్ని నీళ్ళు పెట్టు. అయ్యో పొలం దున్నావా? ఇక అయిందే, పొలం దున్నుడు అయిపోయింది, నా పని అయిపోయింది. కాదు, మన పొలమే దున్నినావా? ఇంకెవరి పొలమే దున్నొచ్చినావా? ఇంత టైం ఏంది నువ్వు వచ్చే వరకు? ఈ బేరటుల పొలాలు ఎక్కడి, మన పొలం దున్నే వరకే ఈ టైం అయింది. ఏంది మన పొలమే దున్నావా? నువ్వు గింతసేపు పోతే వేరే వాళ్ళ పొలం కూడా దున్నొచ్చినావేమో అనుకున్నా. మన పొలంకి గింతసేపు పట్టిందా? ఇంత టైం పట్టిందంటే ఏం చెప్పాలి, నేను 4-5 సంవత్సరాల క్రితం అభిగాడు రాకముందు నేను ట్రాక్టర్ నడిపిన. ఇప్పుడు అభిగాడు వచ్చిన కాంచెల్లి మన ట్రాక్టర్ ఎక్కపోతే ఇప్పుడు పట్టక ఇప్పుడు పడితే అలవాటు తప్పినట్టు అయింది. నేనే నీళ్ళు పెట్టుకుండే,
నేనే గన్లు వేసుకుంటే ఇప్పుడు ఆ కింది మాడికి తీసుకపోతే ఆడ దిగబడితే ఆ తీసే వరకే నాకు 1-2 గంటల టైం పట్టిందే. అవి కాడు ఉండేది ఉంటే వాడే తీసు కొద్దిగా వెనక ముంగట వాడే పట్టుకోవచ్చు, నేనే తీసుడైంది. అట్లా తిప్పలైంది. తర్వాత రూటర్ కర్రలు పోయినాయి, అవిటిని సగబెట్టుకుండా అయింది. అవిటికి 1 గంట 2 గంటలు పోయింది. ఇక అన్ని మంచిగా ఉన్నాయి. ఇక నడుపుదాం అనుకుని 2 చుట్టూ తిప్పే వరకే టైంకి డీజిల్ వచ్చింది. ఇప్పుడు డీజిల్ తెద్దాం అనుకున్న వరకు నా బండి పట్టుకోకపోతే ఇప్పుడు బండికి మళ్ళీ టైంకు మైగాడ వచ్చింది కాబట్టి ప్లస్ అయింది. వాడిని పట్టుకొని పోయి మళ్ళీ డీజిల్ పట్టుకొచ్చి పోసి ఆయన దున్ని పట్టుకొని వచ్చిన. ఇంత అదే అయిపోయింది. పోంతి బావా, మనకు అదృష్టం లేనట్టుంది. ఇక దాని గురించి ఆలోచించి నువ్వేం డిస్టర్బ్ కాకు. ఏమోనే చేయక ఒకదానికి ప్రయత్నిస్తే ఇట్లయితే అస్సలు అనుకోలే. బావా దాని గురించి ఆలోచించి నువ్వేం దిమాగ్ ఖరాబ్ చేసుకోగాని. సరే పోదాంపా. సరే గాని నెరవాడు వచ్చినట్టున్నావు, కొంచెం అన్నం ఎత్తదా. ఇంకో విషయం ఏంటిది? ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం కొత్త డ్రైవర్ కోసం ఎత్తుకుతాం కాబట్టి ఇప్పుడు కొత్త డ్రైవర్లు ఎవరు దొరకరు. నువ్వంటావా 100 ఎకరాలు దున్నడం నీతోనే కాదు, 100 ఎకరాలు ఏంది 10 ఎకరాలు నువ్వు దున్నలేవు. ఏం చేద్దాం మరి? మరి పోయి అభి దగ్గర పోయి అభిని 10 రూపాయలు ఎక్కువ ఇస్తావా, ఆయన బుద్ధ ఇస్తావా, ఆయనని ఏమన్నా చేసి మనం పనిలో పెట్టుకుందాం. ఆయన పని ఎక్కిన తర్వాత డ్రైవర్ ఎత్తా అంటే నెక్స్ట్ సీజన్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుకుదాం, అప్పటి వరకు దొరుకుతాడు. నీకు కూడా తెలివి ఉన్నదే, ఏమో అనుకున్నా కానీ మంచిగా ఆలోచించినావు. రేపు పోతా, పోయి వాడిని బతిలాడి పట్టుకత్తా, పెట్టుకుందాం. సరే సరే ఆపితో మాట్లాడి ఎట్లయినా డ్రైవర్ లో పెట్టుకుందాం, సరేనా? సరే. అగో తమ్ముడు ఏటో వేస్తున్నట్టున్నాడు కదా. ఏదో గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేద్దామని వేయండు. అవో నువ్వేంది ఏటో వేస్తానంటాను, నీ దగ్గరికి పొద్దుగాల రాలేదా? రాలేదా? నీ దగ్గరికి వచ్చి పైసలు అడుగుతా, అన్నతోని మాట్లాడతా, డబ్బులు తీసుకుని అప్లై చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. మరి నీ దగ్గర రాంది ఎటు వేయండు? ఏమో నీ దగ్గరికి వచ్చే ముఖం లేనట్టున్నది, అందుకే నీ దగ్గర రానట్టున్నాడు. అత్తండు కదా అడిగి మీ తమ్ముడిని ఎటు వేణో పొద్దుగాల, ఎటు ఏ పంచాయతీలో వేణో, ఏడ తాగడానికి తినడానికి వేణో అని అడుగు. ఏమైంది రే తమ్మి, ఏటో వదిలేదో చెప్తాంది. గవర్నమెంట్ జాబ్ కా అప్లై చేస్తాను వినబట్టే కదా, అప్లై చేసినావా? మరి నువ్వు నన్ను పైసలు అడిగేది ఉంటే ఇవ్వబోతున్నారా బీరువాళ్ళు అని చెప్తే నీకు ఫోన్ కొడితే అయిపోవు కదా. అద్దుతి అన్న, నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేద్దామని పోయినా, పైసలు కూడా నాకు సెట్ చేసుకున్నా. అంటే పొద్దుగాల నేను పైసలు అడుగుదామని అనుకున్నా అన్న, కానీ నేను లేచేసరికి నువ్వు లేవు. వదిన అడుగుతానేమో ట్రాక్టర్ పట్టుకొని వేయండు, అభి లేడు కదా, ఆ పొలాలు దున్నాలి కదా, అటే వేయండి కూడా ఎందుకు నేను డిస్టర్బ్ చేసాడని నీ దగ్గర రాలే. జాబ్కి అప్లై చేసేది ఉండే అన్న, పైసలు కూడా అవసరం ఉండే, కానీ అవి నేనే అడ్జస్ట్ చేసుకున్నా. స్వాతి కూడా నాకు హెల్ప్ చేసింది, కొన్ని పైసలు కూడా ఇచ్చింది. కానీ అంత చేసినా కూడా జాబ్కి అప్లై చేసుకోలేకపోయినా అన్న. అప్లై చేయలేకపోయినావా? ఎందుకు అప్లై చేయలేకపోయినావురా? అసలు ఏమైంది? ఇంకేముంటదిలే, వాళ్ళనో వీళ్ళనో పైసలు అడిగిండు, పైసలు చేతిలో పడ్డాయి. పైసలు చేతిలో పడ్డాక మీ దగ్గర వేయండు. దోస్తులు ఫోన్ చేసినట్టున్నారు, మంచిగా బండి మీద ఎక్కి వేయనట్టున్నాడు, తాగిండు తినిండు. ఆ మీసే వాళ్ళు ఉట్టికి ఎందుకు ఎత్తారు? పైసలు ఇస్తేనే ఎత్తారు. పైసలు లేనట్టున్నాయి, నా నమ్మకం చేసుకుని ఇంటికి వచ్చిండు. ఇక ఆగా రాదే, ఏమో మొత్తుకుంటావు చెవులా? నేను అడుగుతా కదా. అడుగు. ఏమైందిరా? అసలు ఏమైంది? ఎందుకు అప్లై లే? ఏం లేదన్న, అప్లై చేద్దామనే పోయినా, కాకపోతే సర్టిఫికెట్ల పేరు తప్పు పడ్డదన్న. మన 10th మెమోలను క్యాస్ట్ సర్టిఫికెట్ల స్పెల్లింగ్ తప్పు ఉన్నది. ఖచ్చితంగా స్పెల్లింగ్ సేమ్ ఉంటేనే అప్లై చేస్తుందా అని చెప్పారు. అందుకనే అది అప్లై చేసుకున్నాం. కాకపోతే అది రావడానికి దాదాపుగా 4 రోజులు పడుతుందట. మన గవర్నమెంట్ జాబ్కి ఇంకా 10 రోజులే టైం ఉన్నది, అందుకే అప్లై చేసుకోలేకపోయినా అన్న. ఓ నా తెలుసులే, నేనన్నట్టదే కరెక్ట్ అయింది, నేను చెప్పిందే నిజమైంది. నేను చెప్పినా కదా ఫస్టే, ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తాడట, నా చేతిలో పైసలు పెడతాడట. ఏ మస్తు మంచిగా ఉన్నారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. పోండి ఇక ఇంట్లో పోయి అన్నం కూర అండినా మస్తు తింటారు, ఇక తినిపోండి. ఇక నువ్వేమో అన్నం తినుకుంటా ఏ పొలంకి ఏ డ్రైవర్ని పెడదామని నువ్వు ఆలోచించు, నీ తమ్ముడేమో ఎవరింటికి పోదాం ఏడవే తాగుదామని నీ తమ్ముడు ఆలోచిస్తాడు. మంచిగా ఉన్నారు, ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తాడట, మేము చూస్తామట. ఏమో అరే వదిన మాటలు పట్టించుకోకురా. సరే ఏదో అని తిన్నబ్బా.
నువ్వేం బాధపడకు బావా. అక్క గురించి నీకు తెలిసిందే కదా, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, ఇంకో జాబ్ కాకపోతే ఇంకో జాబ్. అయినా మన సర్టిఫికేట్లు కూడా అప్లై చేసినాం కదా, వచ్చేస్తాయి బావా. నువ్వేదో ఒక జాబ్ చేస్తావు కానీ నువ్వేం బాధపడకు. పోదాం. గట్ల కాదే, నా వదిన నేనే తల్లి లెక్క నన్ను చూసుకొని, అరే ఇదేళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక జాబ్కి అప్లై చేసుకుంటుంది, దీనికి ఎందుకు 4 పడతావని నాకు సపోర్ట్ చేయాలన్నా. నీకు రాదు, నువ్వు చేయలేవు అనుకుంటున్నాను అంటే నాకు బాధ అనిపించదా అని. సరే బావా, నీకు వచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టు, సరేనా? సరే సరే పోదమ్మా. ఏందాన్ని ఆనందం తింటాను కొనుకొచ్చినావు? నీకు మొన్ననేపోయా నన్ను బండి ఎక్కనని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు? అట్లా కాదురా, ఇప్పుడు మధ్యలో 100 ఎకరాలు వచ్చినాం, మధ్యలో వదిలి పెడితే ఎట్లుంటదిరా? అది ఒకసారి నా గురించి కూడా ఒకసారి ఆలోచించురా. ఇప్పుడు నేను 4-5 సంవత్సరాలు నా దగ్గర పనిచేసినావు. అరే ఈ పసలు వెళ్ళదు రాదురా. చూద్దాం కాదని వేరే బండి ఎక్కినా అందులో 40,000 ఇస్తాన్నారు ఇక నీ దగ్గర. అలా అట్లా కాదురా, ఇప్పుడు నువ్వు 10,000 అడిగినావు, సరే నువ్వు 10,000 అడిగినావు కదా, నేను ఒక 5,000 పెంచుతా రారా. మళ్ళీ వాళ్ళు తిడితే నేను రాను. అరే నేను వాళ్ళతో మాట్లాడుకుంటా. నువ్వు ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ దగ్గర ఓనర్ దగ్గర ఎక్కినావో వాళ్ళతో నేను మాట్లాడుకుంటా, నువ్వు రా. నా తిప్పలేదో నేను పడతా. నీ దగ్గర రాబోదు అయితే లేదా? నీకు మొన్న 2 రోజులు ఛాన్స్ ఇచ్చిన, నువ్వు నాకేం చెప్పి నేను వేరే బండి ఎక్కినా కాబట్టి రాని. అరే అట్లా కాదురా, చూడరా నా గురించి కొంచెం చూడరా. ఆడ 100 ఎకరాలు ఉన్నది, ఒక్కరితో కాదు అది. నువ్వు ఉంటేనే అవుతుంది. ఇప్పుడు నువ్వు అనగడికి వేస్తానా కారా? ఇప్పుడు 10,000 అడిగి 5,000 వేస్తానా కారా? ఇప్పుడు పెంచినా నేను ఇక నాకు భయాన్ని ఇచ్చిన నేను. అరే నేను మాట్లాడుకుంటా, నీ ఓనర్తో ఎవరున్నారు ఇప్పుడు, ఎవరి ఎక్కినావో నేను మాట్లాడుకుంటా. నేను చేయను మొత్తానికి, నువ్వు ఎంత బతినా నేను చెయ్య. అరే చూడరా కొద్దిగా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు కరెక్ట్ పీకల మీదకి వచ్చినాయి అన్ని. అలా రైతులందరూ మీద ఉన్నారు, 100 ఎకరాలు ఉన్నది. దండం పెడతా రారా నువ్వు. అరే రాని అని చెప్తే నాకు ఒప్పుకున్నా 20,000 రూపాయలు ఇచ్చిన నాకు. ఇప్పుడు వదిలి పెడితే ఎట్లా పోతారా? నేను 4 సంవత్సరాలు నాగర పని చేసి గీ ట్యాంక్ ఇట్లా అంటే ఎట్లరా? నీకు 2 రోజులు ఛాన్స్ ఇచ్చిన, నాకు ఎప్పుడు నువ్వు వేరే బండి ఎక్కినా. అరే అట్లా కాదు, నేను మాట్లాడతారా నేను. నాకు ఫోన్ చేయక నీకు రాని పోతున్నా. అరే చూడరా అరే రానన్నా. ఈ అభిగాని ఇల్లు ఇదేనా? ఇక అన్ని గుణ పెంకలు ఉన్నాయి, ఇన్నే కావచ్చు ఇల్లు. అభి అభి ఓలు అగో శంకరా నువ్వేనా? ఎప్పులేదు మాడితో పడ్డది. అభి ఏమైంది అభి? ఆ పొలం దున్నమానంటే అన్నే పెడితే ఆ సీన్ గానికి చెప్తే నిన్ను తీసుకొని వస్తా అని వచ్చే ఈ వరకు ఇద్దరు కలిసి ఎవరు దున్నకపోతే ఏమైంది అది? గది నన్ను ఎందుకు అడుగుతున్నావే అన్న? మొన్న నీ ముందట మాట్లాడినా, అన్న నాకు 30,000 సరిపోతారువే, ఒక 10,000 వేయించు అన్న. నాకు ఇంట్లో వెళ్తలేవు, మా వాళ్ళు చూస్తే అద్దా అంటారు, 30,000 పని చేయక అంటారు. ఇక అందుకే ఇక బండి దిగినా. మరి ఎట్లా పొలం వెళ్తున్నారు ఇప్పుడు నాకు? కట్ల కాదే శంకర్ అన్న, ఆ సీనియర్ మంచిగా క్లారిటీ చెప్పిన. అన్న నువ్వు ఇచ్చిన 30,000 రూపాయలు సరిపోతలేవు, ఇంకా 10,000 రూపాయలు వేయించుకున్నా. మా ఇంట్లోకి వెళ్తలేదు, తిండికి వెళ్తలేదు, అటు ఈఎంఐలు కట్టుకోవాలి, అటు కులన చిట్టి కట్టుకోవాలి అని సీనియర్ చెప్పింది. 10,000 రూపాయలు అని వేసేద్దా? ఆయనక ఇంత ఉండద్దా? పోరో డ్రైవర్ వేసుకున్నా కానీ నా దగ్గర పని చేస్తాడు. 100 ఎకరాలు జామ చేసిండ్రు, 10,000 ఆగకుండా ఒక 5-6 వేలు వేస్తాను లేదా? అందుకే నాకు ఏ బుద్ధి కాలే. ఈ 30,000 ఎందుకు అయితేనే నీ బయటకు పోతే 56,000 ఇస్తారు. ఆడేసే కదే పని, ఈడేసే కదే పని, కానీ ఈ 30,000 పని ఏం చెప్తానే? ఏమో కానీ మీరిద్దరు ఏమన్నా చేసుకోర్రా, నా పొలం అయితే దున్నూరి. అదే నాకు తువ్వ బంద్ అవుతుంది రేపు పొద్దుగాల. ఎట్లన్నా చేసి నాకు ఇవ్వాలన్నా రేపు పొద్దుగాలన్నా దున్నూరి, రేపటి వరకు ఓపిక పడతా. మీరు ఎట్లన్నా చేసిన పొలం దున్నూరి, అది ఎట్లన్నా కానీ. ఇగో శంకర్ అన్న, నువ్వు సీనియర్తో మాట్లాడుతుంటే నీ ఎక్కడ బండి పట్టుకొచ్చి గంట సేపటి దున్ని పెడతా. ఇక లేదంటావా సీనియర్తో మాట్లాడుకొని ఆయన టాక్టర్ ఎక్కించి దున్నిసుకో, నాకు సంబంధం లేదు. ఇక నేను ఏదన్నా ఉంటే ఆ సీన్ తోటే గట్టిగా మాట్లాడతారా? ఇక వానితోటే గట్టిగా మాట్లాడతా. మాట్లాడు గట్టిగా మాట్లాడు. ఆ బండి వాళ్ళు ఎక్కుతారు, ఎట్లా దున్నుతారు ఇంత చూస్తా. ఈ సీన్ గాడు దుంత అనుకుంటారు, ఇన్ని రోజులు ఉంది ఇంకా దున్నుకుంటా అత్తలేడు. ఇలా వీని ఇంటికే పోయి ఇలా లొల్లే పెడతాయి. ఇలా ఈ రైతులంటే ఇంత చిన్న సూప వీనికి ఇయ్యాలా? కొంచెం చూడు రాదే, ఒక్క 10-15 రోజుల మంది ఒక డ్రైవర్ చూడే, అర్జెంటు ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు డ్రైవర్ పిల్లగాడు ఏమైంది? ఏమైందిరా పొలం దుంత అని? దుంత ఆగరాదే, అలా డ్రైవర్ అత్తలేడు. ఇంకెన్ని రోజులు? 10 రోజులు అవుతుంది, ఇప్పుడు 15 రోజులు అవుతుంది. నేనేం చేయాలి మరి? నేనేం చేయాలంటే నా పొలం ఆడ పోనీయా? రేపు తొవ్వ అందులోకి పోవద్దు. ట్రాక్టర్ ఎట్లా ఎత్తావు నువ్వు రేపు పొద్దుగాల? అందరు నాట్లేసుకున్నాక లోపలికి ట్రాక్టర్ ఎట్లా వస్తుంది? ఎత్తుకొని వస్తావా? అరే ఆగే, మరి ఏం చేయాలి? డ్రైవర్ అత్తలేడు, దానికి నేను ఏమన్నా వేయాలా? ఏమన్నా వేయాలంటే నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు. రేపటి వరకు దున్నపోతే తాళాచేయి తీసుకొని పోతా నీ బండిది. ఎట్లా తీసుకుపోతావు? తీసుకుపోతావు? అరే ఏమైంది? ఎన్ని రోజులు అవుతుంది ట్రాక్టర్? ఇప్పుడు దుంత అని 15 రోజులు అవుతుంది. రేపు నాకు తొవ్వ బంద్ అయినాక కైకిలో ఎట్లా వస్తారు, లోపలికి ఎట్లా వస్తుంది, బండి ఎట్లా వస్తుంది? గట్ల కాదే, నీకేమైనా ప్రాబ్లం ఉంటే మీ ప్రాబ్లాలు మీరు చూసుకోవాలి.
డ్రైవర్ లేడే లేకపోతే మేము తలకాయ ఉందా? అన్న అరే మనిషి ఆగు, ఆపేసి ఆగు, వా. తలకాయ. అరే మంచిగా మాట్లాడు. అరే నీకేం చెప్తాను నేను? అరే డ్రైవర్ లేడు, దానికి నేనేం చేయాలి? నేనేం చేయాలంటే పొలం విడిచిపెట్టాలా? పొలం ఇచ్చి పెట్టాలంటే వేరే వాళ్ళని దున్నించుకోపో. నాకు ప్రసాద్ దున్నించుకున్నట్టు చెప్తాను. నీకు చెప్పినాక ఎప్పుడు నాకు దున్నిస్తాను ఆ ప్రసాద్ నాతోనే. ఇప్పుడు ఎవరు నారాయణ దున్నిచ్చినాడు కాదు కానీ ఇప్పుడు మధ్యలో ఎవరు ఉంటారు? మధ్యలో ఎవరు ఉంటారు మరి? డ్రైవర్ లేడు. చెప్పు. ఇన్ని రోజులు డ్రైవర్ లేడు. ఇన్ని రోజులు ఎవరితో దున్నించుకో వాళ్ళతో దున్నించుకోపో. ఇవాళ ఏదో నాకే చెప్తాడు. అయిపోద్దా? మరి ఆ రోజే చెప్పలేదు. ఆ రోజు అంటే లేరు, ఏం చేయాలి దానికి? అరే డ్రైవర్ రేంకులు ఆడుకోవాలి, దున్నిపియాలి, రైతులకు ఇబ్బంది కాకుండా చేసుకోవాలి నేను. దొరుకుతలేడు. ఏం చేయాలి? దొరుకుతలేడు. అరే ఎత్తుకోలేకపోతే నా పొలం ఏం కావాలి? తొవ్వ బంద్ అవుతుంది. పరిస్థితి ఏంది? అది తో బంద్ అయితే ఏం చెప్తాం చెప్పు. మరి డ్రైవర్ దొరకదు మేము ఏం చెప్తాం చెప్పు. డ్రైవర్ ఎంకులు ఆడుకోవాలి. ఈ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ లేదంటే నువ్వు పోయి దున్నాలే. మొన్నటికెళ్ళి అదే పని మీద ఉన్నాడు. నేను దున్నే కాడికి దున్తానా కానీ అది కొడతలేదు. 100 ఎకరాల ఒక్కొంత రెడీ అవుతుంది. అరే 5 ఇచ్చే కాడ 10 ఇచ్చైనా డ్రైవర్ పెట్టుకోవాలి. ఎట్లా మరి పొలాలు ఎట్లా? కదా మీరు ఎందుకు అట్లా రైతులు ఇబ్బంది పెడతావా? మెల్ల కూడా చెప్పండి. రైతులు అంటే అంత ఇబ్బంది అరే ఇబ్బంది కాదే, నేను కూడా రైతునే, నాకు తెలియదా? నేను ఇప్పుడు దున్తానా చేస్తాను. ఇవాళ ఒక్కరోజు కాదు కదా దున్నిచ్చేది, నేను చేసేది. డ్రైవర్ టైం హ్యాండ్ ఇచ్చిండు. ఆ డ్రైవర్ గాడు 4-5 సంవత్సరాల నుంచి చేసినాడు. వాళ్ళ ఒక్కరోజు హ్యాండ్ ఇస్తే నేను ఏం చేయాలి? అరే వానికి ఏదో నచ్చ చెప్పాలి. అరే వాని నచ్చ దాని చెప్పి గురించి దున్నిపించుకోవాలి. చెప్తానండి. అట్లా కాదు శంకర్ అన్న, ఇవాళ కాదు నేను తిరగబట్టి వానితో 10 రోజుల నుంచి చూస్తాను. నువ్వు కూడా చూసినావు కదా, నువ్వు ఉన్నాకనే మాట్లాడినా కదా. వాడు అత్తలేడు, దానికి నేను ఏం చేయాలి చెప్పు? ఇంకో డ్రైవర్ని ఎత్తులాడతానా? వాడు ఫోన్ చేస్తాను, ఇప్పుడు టైం దొరకలేరు, ఏం చేయాలి? నువ్వు ఏమన్నా చేసుకో, రేపటి వరకు నాకు పొలం దున్నకపోతే నీ బండి తాళచేయి గుంజుకొని పోతా. ఎట్లా నాకైతే తెలియదు. నాకైతే తెలియదు. చూస్తా పోను. అట్లా పోతావంటే పోతా. ఎట్లా పోతావు? ఎట్లా అంటే దున్నావు మరి? ట్రాక్టర్ ముట్టడానికి ఏ అధికారం ఉన్నది? నాకేం నాకు అర్థం కాదు. ఇప్పుడు లోపలికి నా ట్రాక్టర్ ముట్టడానికి ఏ అధికారం ఉన్నది? అదే నాకు ట్రాక్టర్లు దుంతాను ఒప్పుకున్నావు. దున్నాబో, ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోపో. తాళచేయి గుంజుకొని పోతా. రేపు పోలీస్ స్టేషన్ లో పోతావా? నువ్వు పంచాయతీ పెడతావా? ఎట్లా పెద్ద డబ్బులు మనుషులు కూడా మాట్లాడతారా? నాకు తెలియదు అదంతా. ఎట్లా నన్ను ముట్టుకో? పిలిపిపో. నువ్వు ఎక్కడికి ముట్టుకోపో, పిలిపిపో, పిలిపిపో. నువ్వు ముట్టుకోపో, ఈ ఎట్లా బండి ముట్టుకోపో? తాళచేయి గుంజుకొని పోతా. నువ్వు నన్ను ఎక్కడికైనా పిలిపించుకో. ఎట్లా ముట్టుకోపోతావు పో, నేను చూస్తా పో. ఏమో పట్టుకపోతారంట, నేను అన్నట. నువ్వు ట్రాక్టర్ తాళ చేయి ముట్టు, నీ సంగతి చెప్తా నేను. ఇట్లా మాట్లాడిపోతాను అన్న. మరి ఏం చేయాలరా? దాని దొరుకుతలేరు, డ్రైవర్ దొరుకుతలేడు. ఆడ అబ్బిగాడు ఎక్కొట్టే నేనేం చేయాలి? మొన్న అడగడానికి పోతే కదా ఏమన్నాడు? వాడు రానంటాడు. వాడికి నేను పైసలు కూడా పెంచుతా అన్న. 5,000 ఇస్తా రారా అని చెప్పిన. గద పట్టుకున్నా, దండం పెట్టినా, ఇంకేం చేయాలి? ఇంత ఘోరంగా మాట్లాడిపోతాను. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్లో ఇప్పుడు అందరికి ఫోన్లు కొడతానా? అరే ఎవడన్నా డ్రైవర్ ఉంటే ఎప్పుడు రాయి పక్కూర చుట్టుపక్కల వాళ్ళు అందరికి చెప్తానా? ఎవడు అత్తలేడు. ఒక్కైనా ఇట్లా వచ్చింది కదా. 100 ఎకరాలు అంటే ఎంతమంది అవి? మరి ఏం చేద్దాం రా? రోజుకొకరు ఇంటికి వస్తే ఇట్లా మనం బతుకుతామని.